భగవంతుడు బుద్ధుడు వారణాసి యందు విహరిస్తూ 60 మంది బౌద్ధ భిక్షువులను ధర్మోపదేశనం చేయమని ఆయా దిక్కులకు పంపించి తాను కూడా ఉరువేల ప్రాంతమందు ఒక వనంలోనికి వెళ్తాను. వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాను. కూర్చున్నప్పుడు ఆ ఉరువేల మంది ఉన్న 30 మంది ఆ ప్రాంతవాసులు ఏం చేస్తారు, వనానికి విహారానికే వచ్చి తమ తమ భార్యలతో వస్తారు. ఒక అతను భార్య లేక ఒక వేసను తోడు తెచ్చుకుని అందరు మంచి వినోద విలాసాల్లో మునిగి తేలి మద్యపానం అన్నీ సేవించి మత్తిల్లి ఉంటారు. అందరూ ఈ వేసి ఏం చేస్తుంది, వాళ్ళ ఆ మిగతా కాంతలు అందరి మెడలోనూ ఉన్న నగలు నాగా అనే రకరకాల ఆభరణాలు ఉంటాయి కదా, అన్నిటినీ తస్కరించి మూట కట్టుకుని పారిపోయినప్పుడు వాళ్ళకి మెలకు వచ్చాక చూసుకుంటారు. ఇలా నగలన్నీ తీసుకెళ్ళిపోయిందని వేసి తెలుసుకుని దాన్ని వెతుక్కుంటూ వనమంతా తిరుగుతారు. మరి బుద్ధ భగవానుడు చెట్టు కింద కూర్చుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు అనమాట, దేవా ఎవరైనా ఇటు ఒక స్త్రీ వెళ్ళిందా, ఒక కాంత ఇక్కడ మీకు కనిపించిందా అని అడుగుతారు. కుమారులారా, నాకు అలాంటి వారు కనిపించలేదు, కానీ వినండి, మీరు మిమ్మల్ని మీరు తెలుసుకున్నటకు మంచిదా లేక ఒక కాంతను వెతకటం మంచిదా అని అడుగుతారు. ఆలోచించి వారందరూ అంటారు, దేవా మమ్మల్ని మేము అంటే ఆత్మ వెతకటమే మంచిది, ఈ కాంతాన్ని వెతకటం అది అంత మంచిది కాదు, అది పోయింది కదా అని సమాధానం చెప్తారు. అయితే కూర్చోండి కుమారులారా, మీకు నేను ధర్మోపదేశం చేస్తానని చెప్తారు. అలాగా మొదట అనుపూర్విక కథల్ని అన్నీ చెప్పి వారికి ఉపదేశం ఇచ్చి ఉపశాంతి కలుగు చేసి ధర్మ శిక్ష కలిగేలాగా వాళ్ళకి ఆయన సమక్షంలో అలాంటి ధర్మాలని తెలుసుకున్నప్పుడు సహజంగానే వారికి ధర్మం తెలియబడుతుంది. వారు ఉపశాంతి పొంది బుద్ధుని ధర్మాలను అనుసరించి ఎంతో ఆనందంతో ఎలా వచ్చారో అలా కాక ఎంతో జ్ఞానులై బుద్ధ భగవానుని దీక్ష తీసుకుని బౌద్ధ భిక్షువులై అందరూ తిరిగి తమ ఇళ్ళకి వెళ్తారు. బుద్ధుడు యథాప్రకారం తాను చారికను నడుచుకుంటానికి భిక్షకై వెళతారు. ఇలాగే అనేక సమయాలందు బుద్ధుడు అనేక మందికి చారికను నడుస్తూ ధర్మాలను చెప్పి ఎంతోమంది కుటుంబంలో ఉన్న వాళ్ళకైతేనేంటి, ఇలా విలాసవంతులకైతేనేంటి, యువతకైతేనేంటి ఎంతో ధర్మాలను చెప్పి తన మార్గంలోకి తెచ్చుకుని ధర్మ మార్గంలో ప్రవేశం చేస్తారు. ఇలా అనేక కథలు ఉన్నాయి, బుద్ధుని కథలు మనం తెలుసుకుని మనకు కూడా చాలా ఆనందంగా ఉంది కదా. మనం ఏం వెతుక్కోవాలో తెలియబడింది దీని ద్వారా. ఆత్మను వెతుక్కోవాలి కానీ ఇలాంటి వ్యర్థ విషయాలు వెతుక్కోక్కర్లేదు.